నాగార్జున యూనివర్సిటీ సమీపంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన జరగబోతుంది. దీన్ని బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహిస్తున్నారు. బీసీల యొక్క హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం ఈ యొక్క సభని నిర్వహించడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా చట్టసభల్లో కనీసం 20% మంది బీసీ లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. గత 90 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశంలో కుల గణన అనేది జరగలేదు. దానికోసం అనేక సార్లు బీసీ ఉద్యమాలు జరిగినా కూడా ఈ ప్రభుత్వాలు కూడా మేము చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఎవరు కూడా దాన్ని అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం కులగణను మొదలుపెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్ళి దాన్ని ఆపేసింది. ఆ సమయంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే శాస్త్రీయంగా కుల జనగణన జరుపుతామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవచ్చింది. కానీ ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి శ్రద్ధ కూడా పెట్టలేదు. అట్లానే ఇవాళ స్థానిక ఎన్నికల్లో తీసుకుంటుంటే రాను గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా ఇవాళ తగ్గిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్నికల ముందు చెప్పే మాటలు వేరు, ఎన్నికల తర్వాత జరుగుతున్నది వేరు. ఎన్నికల ముందు మేము బీసీలకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే బీసీలకి ద్రోహం చేయడం అనేది వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారు. ఈరోజు బీసీలు ఈ సింహగర్జనని విజయవంతం చేస్తారనే పరిస్థితి వచ్చేసరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. దీని మీద కూడా బీసీవై పార్టీ హైకోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇవాళ అనుమతి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఆటంకం సృష్టిస్తున్నారు? గతంలో ఇప్పుడున్నటువంటి మంత్రి గారు అయినట్టు లోకేష్ గారు ఒక మాట అన్నారు. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు ఆటంకం ఏదైనా సృష్టించినట్లయితే నా దగ్గర రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా నేను వెళ్తున్నాను కాబట్టి నన్ను ఎవరు అడ్డుకోలేరని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ రాజ్యాంగం నీ ఒక్కడి కోసమే కాదు, ఈ రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా వర్తిస్తుంది అనేది లోకేష్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలు గళవెత్తేసరికి మీ ఒన్నులో వణుకు పుడుతుందనే సంగతి స్పష్టంగా అర్థమైపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశానికి ఎటువంటి అడ్డంకి సృష్టించవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు బీసీ ప్రజలందరూ కూడా తన ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం తప్పకుండా ఒక్కటై ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత బీసీ ప్రజలందరిపై ఉంది. దీనికి అన్ని ప్రజా సంఘాలు, బీసీ కుల సంఘాలు మద్దతునిస్తున్నాయి. కేవలం ఇది రాష్ట్రం నుంచే కాకుండా రెండు వైపులా అటు తెలంగాణ నుంచి కూడా అనేక సంఘాలు మద్దతునిచ్చి ప్రజలు భారీ ఎత్తున తెలంగాణ నుంచి కూడా వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు మరింత చురుగ్గా పాల్గొని బాగా విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా బీసీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.